welcome back to my channel. Akka nu malli vachava. So we are back on YouTube. What will be there in the channel అనేది ఏం పెద్ద మనం సెపరేట్ డిఫరెంట్ కాదు. అందరి ఛానల్స్ లో ఏమున్నాయో నా ఛానల్ లో కూడా అవే ఉంటాయి అన్నమాట. లారీ ప్రిపేర్ అయ్యించాలి ఇంకా రికార్డ్ స్టార్ట్ చేసేసావా? చాలా రోజులు అయింది కదా, గ్యాప్ వచ్చింది. సో ఓకే, ఐ విల్ స్టార్ట్ ఇట్. Hey guys, how are you all? Welcome back to my channel. అక్క యుద్ధంలో విసురుతారు బాణం, నువ్వు అంటే మా ప్రాణం. ఛానల్ నేమ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా, లైఫ్ ఆఫ్ లహరి. చాలా రోజులైంది ఇంట్రడక్షన్ వీడియో చెప్పి. ఆల్మోస్ట్ 2.5 years వరకు 2.5 years అవుతుంది మేము ఒక యూట్యూబ్ వీడియో చేసి. ఇట్స్ బిన్ లాంగ్. నేను ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా మర్చిపోయా. బేసిక్ గా ఫ్లో రావట్లేదు, చాలా ట్రై చేస్తున్నాను. ఇంకా ఏదో మైక్ కూడా లేదు, అన్ని పోయాయి, ఉన్నవన్నీ పోయాయి. సో మైక్ కూడా లేదు, వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుందని ఫ్యాన్ ఆపేసి చెమట వచ్చి మరి యూట్యూబ్ లో వీడియో స్టార్ట్ చేసాం అనమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో వీఆర్ బ్యాక్ ఆన్ యూట్యూబ్. తమ్నైల్ చూసే ఉంటారు కదా, ఏముందిలే పెద్ద అని వేసుకుంటున్నారు కదా బ్యాక్గ్రౌండ్ వాయిస్. నాకు తెలుసు మీరు వస్తే ఏం పెద్ద అని కూడా అనుకోవచ్చు, మీకేం ఉండదు. బట్ నాకే కొంచెం చాలా మిస్ అయ్యాను అనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బ్యాక్ ఆన్ యూట్యూబ్ అనమాట. యాక్చువల్లీ నేను బాగానే చేస్తుండే అండి. మా ఆయనే వద్దు, ఏం అవసరం లేదు, ఆపేసే యూట్యూబ్ అని అన్నాడు. అందుకే ఆపేసాను. పర్మిషన్ అయిపోతుంది, నేనేం చేస్తాను, అంతే కదా. వాట్ విల్ బి దేర్ ఇన్ ద ఛానల్ అనేది ఏం పెద్ద మనం సెపరేట్ డిఫరెంట్ కాదు. అందరి ఛానల్స్ లో ఏమున్నాయో నా ఛానల్లో కూడా అవే ఉంటాయి అనమాట. చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో నాకు, ఎందుకు మీరు వీడియోస్ చేయట్లేదు, ఏమైనా గుడ్ న్యూస్ అది ఇది అని. ఏమీ లేదు, జస్ట్ ఐ టుక్ టైం అనమాట. కొంచెం టైం తీసుకుని నాకు నేను టైం ఇచ్చి చాలా చేంజెస్ జరిగినాయి ఈ 2 years లో. ఓ మై గాడ్, ఇల్లు కూడా మారు. అదేలే, ఏం గొప్ప ఇల్లు మారాము, ప్రొఫెషన్ మారాను, సీరియల్స్ చేయట్లేదు. ఓ చాలా చేంజెస్ జరిగాయి. నా లైఫ్ ఇంత మారిపోతుందని అసలు అనుకోలేదు అనమాట. సో లహరి బిఫోర్ 3 years, ఆఫ్టర్ 3 years అన్నట్టుంది అనమాట ఇది. సో ఇవన్నీ మీరు మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఉంటారనమాట ఛానల్లో. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. సో కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తాం ఫర్ షూర్. గ్యాప్ అనేది ఇవ్వం అనమాట. మీరు మా తల్లి ఆపు అన్న కూడా గ్యాప్ ఇవ్వను అనమాట. అన్ని వీడియోస్ చేస్తుంటాను. టార్చర్ చేద్దాం ఫిక్స్ అయితే అది ఖచ్చితంగా ఉంటుంది. అమ్మా నేను ఎంతగానో చూడాలరా అని అనుకునేంత వరకు నేను చేస్తూనే ఉంటాను అనమాట. అండ్ యా, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నా ఫ్రెండ్స్ ఎవరు, నా ఎనిమీస్ ఎవరు. ఎనిమీస్ అంటే ఎవరు ఉంటారు చెప్పండి, మన ఆడవాళ్ళకి మన హస్బెండ్సే తప్ప. అవి అక్కడ ఉన్నాడు, అలా బాగాలేదు, ఇలా బాగాలేదు. నేనేదో కష్టపడి రెడీ అయ్యి చేస్తుంటే అస్సలు బాగాలేవు, నువ్వు పో వెళ్ళి చేసుకుని రా, రెడీ అయ్యిరా, చడాలంగా ఉన్నావు అని 100 తిట్లు తిట్టాడు. సో కష్టపడి ఏదో ఇలా రెడీ అయ్యి మామూలుగా రెడీ వచ్చాడు. అయినా నేను యాక్చువల్లీ ఏమేమి చెప్పాలి వీడియోలో అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అలా కూడా రాస్తున్నాను అన్నమాట. బట్ ఒక్కటి కూడా దానికి సంబంధించి చెప్పట్లేదు, ఏది పడితే అది వాగుతుందా చెప్పు, బికాస్ చాలా రోజులు అయింది కదా. సో ఒక ఫ్లో మిస్ అయింది, వస్తుంది మెల్లమెల్లగా వచ్చేస్తుంది ఆ ఫ్లో. సర్ప్రైజ్. యా, సో ఈ 2.5 years లో చాలా జరిగాయి అన్నట్టు. మేము ఇల్లు చేంజ్ అయ్యాము, జాబ్ చేంజ్ అయ్యాము, ఇంకా చాలా జరిగాయి. ఒక ఏదో అలా టైం మెషిన్ లో తిప్పినట్టు జరిగిపోయింది అనమాట మొత్తం. బట్ ఐ రియలీ మిస్డ్ యూ ఆల్. సో ఆ కనెక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా పోయింది. సో ఐ వాంట్ టు బి బ్యాక్. ఇన్స్టాలో నన్ను అడిగిన వాళ్ళందరికీ దిస్ ఇస్ మై ఛానల్ అండ్ నేమ్ ఆఫ్ ద ఛానల్ ఇస్ లైఫ్ ఆఫ్ లహరి. అయ్యన్నొద్దు, బాగుంది కదా పేరు. పాయింట్ రా. ఈ పేరు నాకు ముందు ఎందుకు గుర్తు రాలేదు అర్థం కాల. ఎందుకు సడన్ గా యూట్యూబ్ అనుకోగానే ఈ పేరు గుర్తొచ్చింది అనమాట. ఆ క్రెడిట్ కూడా నాదే. ఇంకేం చెప్పాలనుకున్నాను, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇవన్నీ చెప్పేసినట్టే అనిపిస్తుంది, ఇంత ఫాస్ట్ గా చెప్పేసానా? అరే ఏంట్రా ఇది? సో వాట్ ఎవర్, ఇవన్నీ మనకి వర్కౌట్ అవ్వవు. 3.5 minutes తీసుకున్నాం. నేను టైం లెక్క వేస్తున్నా వాడు కూర్చొని. ఇవన్నీ మనకి వర్కౌట్ అవ్వవు. జస్ట్
ఫ్లోలో వెళ్ళిపోవాలన్నమాట. అండ్ వి ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ కావాలి. మీరు ముందు ఎలా సపోర్ట్ చేస్తారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తూ మంచిగా వ్యూస్ అండ్ మంచిగా సబ్స్క్రైబర్స్ టకటకా పెరిగిపోయారు అనుకోండి, నేను కూడా టకటకా వీడియోస్ చేస్తాను. అండ్ లాట్ ఆఫ్ సర్ప్రైజింగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. చాలా సర్ప్రైజ్ వీడియోస్ కూడా ప్లాన్ చేసాము, అన్ని చేస్తుంటాం అనమాట. సో వి నీడ్ యువర్ సపోర్ట్. ముందు బుట్టబొమ్మ ఛానల్ కి ఎలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళో ఇప్పుడు కూడా అలానే కావాలి. అండ్ ఆ ఛానల్ ఏమైంది ఏంటి అని అడుగుతున్నారు చాలా మంది. సో బేసిక్ గా ఛానల్ ఉంది, అంతా బాగానే ఉండింది. బట్ మధ్యలో ఒకసారి ట్రై చేసాం ఒక వీడియో చేసి, బట్ రీచ్ వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 1.5 lakh or 120,000 సబ్స్క్రైబర్స్ వరకు అయ్యారు. బట్ ఏమైందంటే వీడియోస్ చేయకపోవడం వల్ల, ఫ్రీక్వెంట్ గా వీడియోస్ లేకపోవడం వల్ల సబ్స్క్రైబర్స్ ఎవరు ఇంట్రెస్టింగ్ గా అనిపించక చూడడం మానేశారు. సో బేసిక్ గా మేము ట్రై చేసాం, బట్ కుదరలేదు. అందుకని ఆల్రెడీ ఇంకా అయిపోయిన ఛానల్ ఎందుకు ఇంకా పట్టుకొని కూర్చోవడం అని చెప్పి వీ స్టార్టెడ్ ఫ్రెష్. మా సొంత ఇంట్లో సొంతంగా వీ స్టార్టెడ్ ఫ్రెష్ అనమాట. ఇట్స్ ఆర్ ఓన్ హౌస్. అన్ని నెక్స్ట్ వీడియోస్ లో అఫ్ కోర్స్ ఎలానో చెప్తాము, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ హెడ్స్ అప్ అనమాట. సో ఆ ఛానల్ లేదు ఇంకా. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అస్ లహరి విల్ బి దేర్ ఇన్ లైఫ్ ఆఫ్ లహరి ఛానల్. వాట్ ఎల్స్, ఇంకా చాలా చేద్దాం వీడియోస్ అండ్ సర్ప్రైజింగ్ వీడియోస్ ఉంటాయని చెప్పా కదా. మంచి కంటెంట్ తో వి వాంట్ బీ బ్యాక్. వి నీడ్ యువర్ సపోర్ట్. ముందు ఎలా ఇచ్చారో అలానే వి వాంట్ యువర్ సపోర్ట్. అండ్ యా వాట్ ఎల్స్, అదే అనమాట. కెమెరామెన్ గురించి కూడా చెప్పు. మా కెమెరామెన్ చాలా కష్టపడుతున్నారు అక్కడ. ట్రైపాడ్ కి వీడియో పెట్టేదో చేత వీడియో తీస్తున్నట్టు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మధ్యలో చెప్తున్నాడు, నేను అటు ఇటు సర్దుకుంటూ ఉంటా, నన్ను వీడియో తీయన్నాడు. అది తీస్తాలే, ఏం ఏడవకు అని చెప్పా. అదనమాట. సో ఇంకేంటి రవి, ఇంకేం చెప్పాలా? వీఆర్ బ్యాక్ ఆన్ యూట్యూబ్ అని బి అన్నాను కదా రవి. ఐఎమ్ బ్యాక్ ఆన్ యూట్యూబ్ అంటే మారవే జన్మకి నువ్వు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. బతకలేదు. ఇంకా వాయిస్ ఓవర్ లోనే ఉండిపోతావా? కెమెరా ఫ్రంట్ కి రావా? వాయిస్ ఓవర్ లోనే ఉంటావా? ఏ మళ్ళీ సీనియర్ టెక్నీషియన్స్ కెమెరా బ్యాక్ సైడ్ ఉంటారు. కెమెరా ఫ్రంట్ సైడ్ రావా? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఓకే. నీతో ఏమైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తా ఈ ఛానల్లో? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అబ్బో, ఏమేం చేస్తావు ఏంటి? నాకు వచ్చిన వంటలు చేస్తాను. వంటలు చెప్పడం మర్చిపోయింది కదా. ఈ 2.5 years లో జరిగిన బిగ్గెస్ట్ చేంజ్ ఏమైనా ఉంది అంటే నాకు కుకింగ్ నేర్చుకున్నాడు. తమ దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా. ఇంకేం చేస్తావు? మా హ్యాపీ గాడు వస్తాడు. వాడు కెమెరాకి కనీసం మొహం చూపించాడు. మా హ్యాపీ గాడు చూపించండి. నేను ఇంతలా ఆగుతున్నా వాడికి. ఎప్పుడు మా ఫ్యాన్ ఆన్ చేస్తావు అన్నట్టు పడుకొని ఉన్నాడు వాడు. ఫ్యాన్ కాదు, ఏసీ కావాలి. ఈ ఎండల్లో వాడికి ఏసీ కావాలి, అదనమాట. సో ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నీ దగ్గర నుంచి? నా దగ్గర నుంచి చాలా ఉంటాయి, వస్తాయి స్లోగా. నా క్రియేటివిటీ అంటే బయటకు వస్తుంది. ఎవడు అడిగాడు రా నిన్ను? క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఇంకేమైనా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నా సబ్స్క్రైబర్స్ కి? అంటే అది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని చెప్పరు. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్, ఫాలో. బాయ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఫ్లో మిస్ అయింది కదా. సో అదనమాట సంగతి. సో వి బ్యాక్ ఆన్ యూట్యూబ్. మంచిగా చేద్దాం వీడియోస్ అన్ని మీ సపోర్ట్ తో. అండ్ యా దట్స్ ఆల్. మంచి నెక్స్ట్ వీడియో ఏంటి, నేను సీరియల్స్ ఎందుకు మానేశాను, ప్రెసెంట్ ఏం చేస్తున్నాను, అన్ని డీటెయిల్స్ ఫర్ షూర్ మీతోనే చెప్పుకుంటాను. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. Until then, keep watching, support us, and like, share, comment, and subscribe to our channel, Life of Lahari. Bye. Bye bye.